ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. 2024లో నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ నా ప్లేస్ అంటే జోనల్ అలాట్మెంట్ జరిగింది తెలంగాణ సెపరేషన్ ద్వారా. తెలంగాణలో జోనల్ అంటే నేను 2nd జోన్ కింద వస్తా, 1st జోన్ కింద వస్తా. 1st జోన్లో హైదరాబాద్ ఉండదు. అంటే అక్కడ వాళ్ళు ఆ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు హైదరాబాద్ రావడానికి లేదు. హైదరాబాద్ జోన్ 1, జోన్ 2 డిస్ట్రిక్ట్స్ అలాట్ అయిపోయినాయి కాబట్టి నేను రావడానికి లేదు. మరి మార్చిలో నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ 16th తీసుకున్న. ప్రమోషన్ కోసం నేను ఎంతో ఎదురు చూసిన సంతోషం లేకుండా పోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్లేస్. బాబు చూస్తే 10th క్లాస్, తర్వాత నా భర్త గారు అంతా కూడా ఇక్కడే అయిపోయారు. ఆ రోజున మరి లిటరల్గా నేను జాయిన్ అయిపోయి వెంటనే నా భర్త గారికి April 5th అనేది హెల్త్ ఇష్యూ అయింది. ఇంకా నేను ఉండదలుచుకోలేదు. వెంటనే నేను ఇంటికి రావడం, లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చిన. ఏదైనా ప్రమోషన్ లాస్ అయితేనేమో లేకపోతే బ్యాక్ అయిపోతేనేమో అనేసి లీవ్ అయితే పెట్టేసిన. సేవకులు అన్నారు కదా 3 monthsలో నీకు ప్రమోషన్ అనేసి అన్నారు. హైదరాబాద్కి వచ్చేస్తామని ఒకటే ఒక మాట నాకు 3 years బ్యాక్ నుంచి చెప్తూనే ఉన్నారు సేవకులు. 1 year నన్ను దేవుడు లీవ్లో ఉంచారు. ఎట్లాంటి యుద్ధాలు నా పక్షాన జరిగినాయి అంటే దేవుడు మరి యుద్ధ రంగంలో నిలబడి నాకు ఈ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప సాక్ష్యంగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. హైదరాబాద్ రావడానికండి మరి నిన్నటి దినమందే నేను ఫ్రైడే దినమంది హైదరాబాద్లో నేను జాయిన్ అయినా. మరి నేను అనుకున్న ప్లేస్ కాదు, నేను అనుకున్న జాబ్ కాదు, మరి డిఫరెంట్ మరి ఒక వింగ్లోకి నన్ను తీసుకువెళ్ళారు ప్రభు. నాకు చెప్పినట్టే చేశారు. మధ్యలో తడబడటం. మరి సెప్టెంబర్లోనే నేను వేరే సరౌండింగ్స్ హైదరాబాద్ వేరే కాలేజెస్కి సిద్దిపేట కానీ అట్లా కానీ వెళ్ళొచ్చు నేను. కానీ నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమంటే నువ్వు ఈ ప్రొఫెషన్ కాదు, నువ్వు అనుకున్న ప్రమోషన్ కాదు అన్నాడు కదా, ఖచ్చితంగా ఇది నెరవేరుస్తాడని ఒక మాట నమ్మకం ఉంది. మొదటి నుంచి ఏ రోజైతే March 16 తర్వాత నేను లీవ్ పెట్టానో ఆ రోజు నుంచి మరి నిన్నటి వరకు కూడా సేవకులు ఒకటే ఒక మాట, నువ్వు హైదరాబాద్కి వస్తావు, అదే మాట అనేసి అన్నారు. దాంట్లో తడబాటు లేదు. నాకు ఆలస్యం అవుతుందని కూడా మరి నాకు ఒకలాగా బాధ ఉన్నా కూడా అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఒకటి స్ట్రాంగ్గా మీరు హైదరాబాద్కి వస్తారు అనేసి చెప్పారు. అదే మాట దేవుడు మరి రూఢీపరిచారు. మరి సంఘాన్ని బట్టి మరి సేవకుని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లించుకున్నానండి. మరి ఒక స్ట్రాంగ్గా నువ్వు హైదరాబాద్కి వస్తావు అనే మాట మరి అది ఎప్పుడు ఇచ్చాడంటే అయ్యగారు ఎప్పుడు నోటి నుంచి వచ్చాడు, మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఇచ్చారు. మరి ఆ మాటనే పలుకుతుంటూ వచ్చారు. ఆ పలికిన మాటను దేవుడు నెరవేర్చాడు. మరి దేవుని నామానికి ఆ ఉద్యోగం మరి రిటైర్మెంట్ వరకు అదే స్థానంలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడు దేవుని నామమున, గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఎన్నెన్నో మార్లు మరి ఆ బిడ్డ మహిబాద్కి ప్రమోషన్ మీద వచ్చినప్పటికీ ఒకటే చెప్తా, ఆ బిడ్డ విశ్వాసమే ఆ బిడ్డకి హైదరాబాద్ తీసుకొచ్చింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో రకరకాల ఆలోచనలు వస్తాయి. హైదరాబాద్ ఏముందిలే, ఇందాక చెప్పారు కదా, పక్కన ఎక్కడైనా సిద్దిపేట ఇంకో చోట అక్కడన్నా ప్రయత్నం చేద్దాం.
ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఒకటే మాట చెప్పాను, వాళ్ళ కొలీగ్ కూడా ఇద్దరు కలిసి ట్రై చేస్తుంటే ఆమెతో మిమ్మల్ని వేరు చేస్తున్నాడు సిస్టర్, వేరుపరుస్తున్నాడు. మీరు నమ్మండి, మీరు హైదరాబాద్కి వస్తున్నారు అంతే. ఆమె నమ్మింది, ఆ బిడ్డ విశ్వాసమే ఆ బిడ్డకు హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చేలాగా చేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. కాబట్టి దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప కార్యాలకై సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. మనము ఎప్పుడు కూడా ఇతరులతో సమాధానంగా మరి ఐక్యంగా నివసించాలనేదే దేవుడు కోరుకున్నాడు, మా ఆయన కూడా కోరుకున్నాడు. ఆమె చాలా మరి ముక్త కంఠంతో గట్టిగా చెప్పింది, మా ఆయన ఎప్పుడు కూడా క్షమించాలి, మరి సమాధానముతోనే నివసించాలని కోరుకున్నాడని. మేము ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అయితే ఈ వారం రోజులుగా మరి రకరకాలుగా అనేక మంది మరి రెచ్చగొట్టే రీతిగా కదా సాతాను ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనలో మరి ఆవేశాన్ని నింపాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా మన సమాధానాన్ని కోల్పోవటానికి వీల్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అది సమాజంలో అయినా సరే, మన గృహంలో అయినా సరే. ఏమేన్ మన జీవితాల్లో, మన గృహంలో, మన ఇంట్లో, మనము సమాజంలో ఉన్న ఎక్కడున్నా సరే మనము సమాధానముతో ఉండాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 32:4 ఏమని రాయబడింది? ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. చూడండి, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఏమేన్ ఆయన చేసే ప్రతి పని కూడా న్యాయమే. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన న్యాయం చేసే దేవుడు. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా, నువ్వెలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఆయనకు అవకాశం, ఆయన చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన న్యాయవంతుడైన దేవుడు. నీ మనోడైనా నావాడైనా ఎవడైనా కానీ ప్రభు న్యాయమే చేస్తాడు, అన్యాయము చేయడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఇది మనం స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్తో మనం చూస్తాం. దావీదు కదా, యుద్ధం జరుగుతుందంట. ఆయన ఎక్కడున్నాడు? నిద్రపోతున్నాడు సాయంత్రం వరకు. ఆయనే రచించాడు. ఏమని రచించాడు? దేవా నా దేవా వేకునే నిన్ను. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం కొద్దిసేపు రిలాక్స్ అయితే చాలు, సాతాను దాడి చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, మనము మెలకుగా ఉండాలి. బైబిల్ గ్రంథం అందుకే చెప్తుంది, ఎక్కడైనా మనం జస్ట్ అట్లా కునుకు తీసామా, సాతానుగాడు వెంటనే మనలోకి ఎంటర్ అయిపోయి మనల్ని పాపములో పడేలాగా చేస్తాడు. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వీ షుడ్ ఆల్వేస్ బి అటెంటివ్. ఎప్పుడు కూడా మెలకుగా ఉండి, బట్ ఎటు నుంచి దాడి చేస్తున్నాడు, చిన్న మాటలు చాలు మనల్ని బాధపట్టాను కదా, మాట చాలు, చిన్న మాట చాలు, చిన్నది. కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తుంటారంట, నేను అడిగినా చెప్పాను, ఏం దాచుకుంటారు మనసులో? కోపాన్ని దాచుకుంటారు, ద్వేషం దాచుకుంటారు కదా. ఏం దాచుకోమంటున్నాడు ప్రభు? 119:11 ఏమన్నా చెప్పింది? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. నా హృదయంలో ఏం ఉంచుకోవాలంట? నీ వాక్యం ఉంచుకో. కానీ ఏం ఉంచుకుంటున్నావు ఈరోజు? కోపం. ఏం ఉంచుకుంటున్నావు నీ హృదయంలో? అడుగుతున్నాను ఈరోజు, ఏం ఉంచుకుంటున్నావు నీ హృదయంలో? చూడండి, ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, వెళ్ళేటప్పుడు ఏం చెబుతారు మాట? మనసులో ఏం పెట్టుకోబాక అక్క అంటారు. ఏంటి మనసులో? మనసులో ఏం పెట్టుకోబాక అక్క. ఎందుకంటే నువ్వు మనసులోనే పెట్టుకోవాలా, గుర్తు చేసుకొని నువ్వు బాధపడాలనే ఉద్దేశంతోనే చెప్తారు. గుర్తుపెట్టుకో, ఏమైనా హల్లెలూయా. మనస్సులో ఏమీ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనస్సులో దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనస్సులో ఏముంటాయి అంటే, ఇందాక చదివారు అమ్మగారు, నరుని ఆలోచన యావత్తు హృదయం అంతా కూడా చెడ్డది. సో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలన్నీ నీ హృదయంలో పెట్టుకుంటాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, యోబు గ్రంథం 36:13 ఏముంటుందంట హృదయంలో ఆలోచనలతో పాటు? లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకొని ఏం పెట్టుకుంటారంట? లోపల
క్రోధం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మీద లోపల ఏముంటుంది? కోపం ఉంటుంది. నాకే మోసం చేస్తావు, నన్నే మోసం చేస్తావు. డోంట్ పుట్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. తీసేసేయి. క్రోధం పెట్టుకుంటే తీసేసేయి. ఎందుకంటే అది ప్రమాదానికే దారి తీస్తుంది. ఏమన్ అంతేనా? లోపల మదన పడ్డాడు ఎవరైనా, నా అర్పణ అంగీకరించలేదని లోపల మదన పడ్డాడు ఎవరైనా, మూతి ముడుచుకొని కూర్చున్నాడు అనా కయ్యను. లోపల మదన పడి కోప్పడి ఏం చేశాడు? చివరికి హేబేల్ని చంపేశాడు. కాబట్టి నీ హృదయంలో లోపల ఏమీ ఉండకూడదు, కానీ ఏముండాలంట? దేవుని వాక్యం మాత్రమే ఉండాలి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఏముంది నీ హృదయంలో? నేను అడుగుతున్నా, ఈరోజు ఏముంది మీ హృదయంలో? దేవుని సన్నిధికి వచ్చారు, నిజం చెప్పండి, ఏముంది మీ హృదయంలో? ఇతరుల పట్ల పగ ఉందా? కోపం ఉందా? కసి ఉందా? ఉదయం వచ్చేటప్పుడు మీ ఆయన అన్న మాట గుర్తొస్తుందా? కోపం వస్తుందా? అవన్నీ కూడా పక్కన పెట్టి. ఎందుకంటే అవన్నీ కూడా దేనికి లీడ్ చేస్తే అంటే పాపానికి మాత్రమే. అక్కడ చెప్పాడు కయ్యూనుతో, పాపము నీ వాకిట నిలుచుందంట. నీ వాకిట నిలుచుంది. సిన్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్ బికాస్ యూ హ్యావ్ కెప్ట్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో కోపం పెట్టుకున్నావు కాబట్టి పాపం ముందరే నిల్చుంటుంది. కాబట్టి నీ హృదయంలో కోపం కాదు, ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యం పెట్టుకోవాలి. కోపం పెట్టుకున్నావు అనుకో, పగెట్టు తీర్చుకోవాలా, ఎట్లా బదనాం చేయాలా, ఈ ఆలోచనలు వస్తాయి. ఏమైనా నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు, ఆయన నేను నిన్ను వెతుకుతా అన్న వ్యక్తి కాస్త యుద్ధం జరుగుతుంటే సాయంత్రం లేచాడంట. లేచిన తర్వాత బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి శయనించడమే కాదు, అన్యాయంగా ఆమె భర్తను ఏం చేశాడు? ఉరియాని చంపించేశాడు. మన దేవుడు ఎవరు? ఎటువంటి దేవుడు? న్యాయవంతుడైన దేవుడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, చంపించేశాడు, బెత్షెబాను చేర్చుకున్నాడు. అయితే ఎవరికి మరుగు చేయగలం ఈ లోకంలో? మనుషులకు మరుగు చేయగలమేమో, కానీ దేవునికి మరుగైంది ఏది కూడా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు. ఏమన్నా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కనుదృష్టి లోకమంతా. కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఒక ప్రవక్తను పంపించాడు. ఎవరైనా? నాతాను ప్రవక్తను పంపించాడు. ఒక చక్కని స్టోరీ చెప్పాడు. చూడండి, మీరు చూస్తే చదవండి. 2 సమయాలు 12వ అధ్యాయం మొదటి 4 వచనాలతో ఏమన్నా? యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడు తాను ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్ద నుండి, వాని బిడ్డల యొద్ద నుండి ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని తాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతును యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారిని ఆయుత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వనని బాగా జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు? గొర్రె పిల్లకు ప్రతిగా 4. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఓకే. ఆయన ఏం చెప్పాడు దావీదు భక్తునితో అంటే, అయ్యా, ఒక ధనవంతునికి అనేక గొర్రెపిల్లలు ఉన్నాయి. ఒక ఆయన మాత్రం ఒకటే గొర్రెపిల్ల చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ గొర్రెపిల్లని ఆ ధనవంతుని ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న గొర్రెపిల్లలు కాకుండా ఒకే ఒక గొర్రెపిల్ల ఉన్న ఆ గొర్రెపిల్లని తీసుకొని విందు చేశాడు. అన్న వెంటనే బ్లడ్ బాయిల్ అయింది ఆయనకి, దావీదు గారికి. ఏమైంది? రక్తము మరిగిపోయి వెంటనే ఎవడాడో ఒకటికి ఎన్ని గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. దైవజనుడికి ఎంత ధైర్యమో చూడండి. రాజుగారితో చెప్తున్నాడు, అతడు ఎవరో కాదు, నీవే అన్నాడు. ఇట్ ఈస్ యూ, నువ్వే అన్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దావీదు గారు చెప్పిన న్యాయం ఏంటి? 1కి 4 అంతేనా? 1కి ప్రభు ఏమంటాడు వెంటనే? ఆమేన్ అంటాడు. ఎంతమంది తీసుకున్నాడు తెలుసా మీకు? 4. దావీదు సంతతిలో
ఒకరినేనా? మనం ఎప్పుడు ఒకరే అనుకుంటాం. చూడండి అక్కడ చదవండి 2 సమూయేలు 12:18 చూడండి. ఎవరైతే జన్మించాడో పాపం వల్ల, చదవండి ఏమని రాయబడింది? చనిపోయాడు ఆ బిడ్డ. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడి. ఎన్నో రోజు చనిపోయాడంట? 7వ దినమున. 7 దినాలు చనిపోయాడు. ఆ బిడ్డ కొరకు ఉపవాసముండి ప్రార్థన చేశాడు. చనిపోయాడా? సో న్యాయం తీరిందా? న్యాయం జరిగిందా జరగలేదా? జరిగిందా? ఒకటికి ఎన్ని కావాలా? 4 కదా. మరి ఒకటేగా తీరింది. మరి మిగిలిన 3 కూడా చూద్దామా? దేవుడు గుర్తుపెట్టుకోండి, తమ్ముడు తనోడైనా న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. దావీదు దేవుని హృదయానుసారైనా 1కి 4 అంటే 4 లెక్క. మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో తర్వాత వచనాలు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 13:27-28 చూడండి. ఏమని రాయబడింది? అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషించుట చూచి మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచరి గాడిదలనెక్కి పారిపోయారు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అబ్షాలోము ఎవరిని చంపించాడంట? అమ్నోను చంపించాడు. ఎవరి అమ్నోను అంటే ఎవరు? దావీదు పెద్ద కుమారుడు, అన్నను చంపించాడు. ఎందుకంటే అమ్నోను ఏం చేశాడు అంటే తామారుని చెరిపాడు. కాబట్టి ఆ కోపముతో అబ్షాలోము అమ్నోను చంపించాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎంత అయింది లెక్క? లెక్క సరిపోయిందా? 1కి ఎన్ని కావాలా? మన దేవుడు ఎవరు? న్యాయవంతుడైన దేవుడు. తమవారైనా తమోడైనా ప్రభు న్యాయమే చేస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 3వ లెక్క కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో. మీరు చూస్తే 2వ సమూయేలు 18:14-15 చూడండి. నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. ఎవరు చంపారు తెలుసా? ఎవరు చంపారు? యోవాబు చంపాడంట. అసలు ఈ అమ్నోను చంపినప్పుడు అబ్షాలోము పారిపోయాడు, దావీదు దగ్గరికి రాకుండా. పారిపోతే దావీదు దగ్గరికి రావటానికి సహాయం చేసింది, ప్రయత్నం చేసింది ఎవరంటే యోవాబే. అబ్షాలోము రావటానికి ఒక తెకోవ స్త్రీ మాయవేషంలో వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకుని దావీదు అబ్షాలోముని చేర్చుకున్నాడు. అయితే అబ్షాలోము ఎప్పుడైతే మరి ఆ సంస్థానంలోనికి, రాజ్యంలోనికి వచ్చాడో దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. దావీదు మీద తిరుగుబాటు చేసి రాజు అవ్వాలనుకున్నాడు. దావీదు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక ఆరాధించే స్థలానికి వెళ్ళాడు. దావీదు యొక్క మరి సేవకులకి అబ్షాలోముకి యుద్ధం జరిగినప్పుడు ఆయనకి అబ్షాలోము గారికి ఏముందంట? పెద్ద జుట్టు ఉంది కదా. ఈ కాలంలో చాలామందికి యువకులకి, యవనస్తులకి జుట్టు పెంచడం అంటే చాలా ఆశ. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తల మీద జుట్టు పెంచాలి, అవసరమైతే గడ్డం కూడా పెంచాలని ఆశ. నేను కొంతమందికి చెప్తాంట, ప్లీజ్ గడ్డం తీసేయి, నీ ముఖం చూడాలనుకుంటున్నాను. ముఖం కూడా కవర్ అయ్యేలాగా పెంచుతూనే ఉంటారు. ఏం చేసింది ఆయన జుట్టు? ఏం చేసింది? కంచెర గాడిద మీద వెళ్తుంటే ఆ మస్తకి వృక్షంలో ఆయన జుట్టు చిక్కుకుపోయింది. సో బెనిఫిట్టా? మంచిదైందా చెడైందా? అంతేనా? అప్పుడు పెంచబా, అక్కడ గడ్డాలు కూడా పెంచుతాం, అటు తెలియకుండానే ఆ వెంట్రుకలు కూడా తింటుంటారు అన్నం తినేటప్పుడు. మంచిది కాదు. నేను చెప్పట్లే, ఎవరు చెబుతున్నారు? ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మేము మిమ్మల్ని మనుషులుగా చూడాలనుకుంటున్నాం. వేరే ప్రాంతం నుంచి, వేరే ఎక్కడి నుంచో వచ్చిన వారిగా చూడాలనుకోవట్లేదు. కాబట్టి వేరే గ్రహం నుంచి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దాని ద్వారా ఏమైంది? అబ్షాలోము జుట్టు యోవాబు ఏం చేశాడు? అతనే పట్టుకొచ్చాడు, అతనే. సో లెక్క ఎంత అయింది? కానీ దావీదు ఏం చెప్పాడు? 1కి. మరి 4వది కూడా లెక్క తీరాలా? తేల్చాలా? 4వ వాడు ఎవరు తెలుసా మీకు? ఎవరో తెలుసా? దావీదు గారు అవసాన దశలో ఉన్నాడు, చనిపోబోతున్నాడు. అటువంటి స్థితిలో ఒక వ్యక్తి, ఆయన పేరు అదోనియా. ఆయన కూడా దావీదు కుమారుడే. అతను మరి ఆ ప్రాంతంలో, రాజ్యంలో ఉన్న
కొందరిని తీసుకొని పోయి విందు చేసి నన్ను రాజుగా ప్రకటించాలి, నన్ను రాజుగా చేయాలి అని అన్నప్పుడు అప్పుడే బెత్షెబా మరి నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఇట్లా అదోన్యా తిరుగుబాటు చేయాలని ఉన్నాడంటే అది ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు, మరి నువ్వు హామీ ఇచ్చావు కదా నా కుమారునైన సొలొమోన్ని రాజుగా చేస్తావు అని, నువ్వు ఆ మాట చెప్పేటప్పుడు నేను కూడా వస్తా, అదే టైంకి వస్తా. చూడండి సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాడు. అదే టైంకి వస్తా అని వెంటనే ఆమె వెళ్ళి మాట్లాడుతూ ఉండి అదే టైంకి ప్రవక్త వెళ్ళాడు. వెంటనే రాజుగా సొలొమోనికి పట్టాభిషేకం చేయండి, పట్టాభిషేకం చేశారు. వెంటనే ఈ వార్త తెలుసుకుని ఎవరైతే ఒక గ్యాంగ్ గ్రూప్గా ఫామ్ అయ్యారు వాళ్ళందరూ పారిపోయి అదోన్యా అయ్యా నన్ను క్షమించు అని సొలొమోను ప్రాధేయపడ్డాడు. క్షమించాను పో అన్నాడు. క్షమించానని వదిలేసిన తర్వాత అదోన్యా ఒక ప్రపోజల్తో వచ్చాడంట. ఎవరి దగ్గరికి? బెత్షెబా దగ్గరికి. మీరు చూస్తే 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఏమని రాయబడింది? అందుకు రాజైన సొలొమోను షూనేమీయుడైన అభిషేకును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా ఏమడిగాడంటే అదోన్యా అభిషేకుతో నా వివాహం జరిగించండి అని ఎవరి దగ్గరికి వచ్చి అడిగాడు? బెత్షెబాతో అడిగి సొలొమోన్ అడగమన్నప్పుడు ఆమె వెళ్ళి సొలొమోన్ అడిగింది. అడిగితే వాట్ వాజ్ ద రియాక్షన్? ఏమంటున్నాడు చదువు తర్వాత? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సేరియు కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారం నాకు కుటుంబం కలుగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేశాడంటే వెంటనే బెనాయాను పంపిస్తే సొలొమోను అన్నయ్య అయిన అదోన్యాని ఏం చేశాడు? చంపేశాడు. లెక్క సరిపోయిందా? ఎంతైంది? 1కి 4 గొర్రెలు ఇమ్మన్నాడు. ఒకవేళ 10 అంటే 10 మందిని చంపేసేవాడు. ఏమన్ హల్లెలూయా. ఎందుకంటే దావీదు గారికి 19 మంది బిడ్డలు ఉన్నారు, 10 మందిని లేపేసేవాడేమో. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. కొన్నిసార్లు ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా అంటాడు, టపామంటాడు ప్రభు, ఆమెనంటాడు. జాగ్రత్త, డోంట్ డూ దీస్ ప్రేయర్స్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 1కి 4 గొర్రెలు అన్నాడు, 4 లేపేశాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు? మన దేవుడు ఎవరు? చూడండి, ఆయన న్యాయం కూడా ఎంత చక్కగా చేస్తాడంటే అక్కడే 2 సమయాలు 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు ప్రభు? చూడండి, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఏం జరుగుతుందంటే నీ ఇంటి వారికి సదాకాలము. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే పుట్టిన బిడను ఏమైపోయింది? పాపం వల్ల దేవుడు చంపేశాడు, మొత్తాడు. మరి అమ్నోన్ని ఎవరు చంపారు? అబ్షలోము చంపాడు. సో ఇంటి వారికి ఏం కలిగింది? యుద్ధం. అబ్షలోముని ఎవరు చంపారు? ఎవరితో యుద్ధం చేస్తామన్నాడు? అబ్షలోము దావీదుతో యుద్ధం చేశాడు. సో ఇంటి వారితో అదోన్యాని ఎవరు చంపారు? సహోదరుడైన సొలొమోనే. ప్రభు తీర్పులు అన్నీ కూడా న్యాయములే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మనుషులను అడగాల న్యాయం, ఎవరిని అడగాల? అంతేనా? ఎవరిని అడగాల న్యాయం? మన దేవుడు తమ్ముడు తనవాడైనా ఆయన న్యాయమే చేస్తాడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. లెక్క సరిపోయిందా లేదా? 1కి 4 గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మనం పని ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇతరులతో ఏం చేయాలంటే సఖ్యమైతే సమాధానంగా ఉండండి. పగ తీర్చుకుంటే నా పని అంటున్నాడు ప్రభు. నేను ఇస్తా ప్రతిఫలం. నీ శత్రువుకి ఏం చేయాలంట? భోజనం పెట్టు. నీ శత్రువు కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. ఆయన కదా, ఆయన ఉగ్రతకి ఏం చేయాలంటే మనము చోటియాలి. మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో న్యాయమే జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన న్యాయము తప్పే దేవుడు కానే కాదు.
సో ఈ సమాధానకర్త అయిన దేవుడు సాతాను గాడిని కాళ్ళ కింద చితకదొక్కించాలంటే నీవు నేను మనమందరం సమాధానంగా ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమిగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానాలకై నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన, మేము నాయన ఒకరితో ఒకరు నాయన ప్రభా మరి తండ్రి సఖ్యమైతే నాయన సమాధానంగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నాయన పగ తీర్చుకొనుట నీ పని అంటున్నావు కదా నాయన ప్రభా. నాయన నీ పని మేము జరిగించడానికి వీలేదు నాయన. మేము ఎప్పుడు కూడా ఇతరులతో నాయన సమాధానంగా ఉండే కృపద ఇచ్చేయండి. సాతానుగాడు నాయన మా జీవితాల్లో నెమ్మదిని దొంగిలించాలి, సమాధానాన్ని దొంగిలించాలి, కొట్లాటాలు రేకెత్తించాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు నాయన ప్రభా. నాయన తండ్రి సాతాను తంత్రాలన్నిటిని కూడా నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభా. నాయన మీరు నెమ్మది, సమాధానం, నాయన సంతోషం నాయన ప్రభా మాకు దయచేయమని ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడి కొమ్మల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారం బైబిల్ క్విజ్ ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, బబులోను రాజైన అవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరంన ఏ రాజుకు దయ చూపించెను? ప్రశ్న మరోసారి, బబులోను రాజైన అవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఏ రాజుకు దయ చూపించెను? రెండవ ప్రశ్న, షెరాయాను ఎవరు? ప్రశ్న మరోసారి, షెరాయాను ఎవరు? మూడవ ప్రశ్న, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఎంతమంది యూదులను చెరగొనిపోయెను? ప్రశ్న మరోసారి, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఎంతమంది యూదులను చెరగొనిపోయెను? ఈ ప్రశ్నలకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 21 సంవత్సరములు, ఇర్మియా 52:1. రెండవ ప్రశ్నకు జవాబు నెబుజరదాను, ఇర్మియా 52:12. మూడో ప్రశ్నకు జవాబు హమాతు దేశమందలి రిబ్లా, ఇర్మియా 52:10. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.